మా జర్నలిస్ట్, మా టీఎన్ఆర్. ఆహా! పరిధి లేని ప్రేమలో మునిగి తేలనా, మనసులో మౌన కీర్తనం, కనులలో ప్రమద నర్తనం, హరవిరిసినది నిశిలో తొలి కార్తీకం. వా మా టీఎన్ఆర్ గారితో మీకున్న అసోసియేషన్ అంటే ఆ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో, దాంట్లో మీరు మాట్లాడుకున్న మాటలు ఎంత వైరల్ అయినాయో, ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో కూడా మాకు ఆఫీసులో కథలు కథలుగా చెప్తారు. సో ఆయన పోయిన తర్వాత ఆ స్థానం అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ ఆ స్థానాన్ని ఫిల్ చేసేవాళ్ళు రాలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. సో టీఎన్ఆర్ గారు చనిపోయారన్న వార్త మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అతని గురించి నేనేమి చెప్పగలనో, ఎవరైనా ఏం చెప్పగలరో అవన్నీ మీరే చెప్పారు. ఒకళ్ళు భర్తీ చేయలేని స్థానం అండి అది. అసల నిజంగా ఒక అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూస్ అంటాం, పాడ్‌కాస్ట్స్ అని ఇప్పుడు. స ఈ పాడ్‌కాస్ట్ సంబంధించి ఒక కల్చర్ తీసుకొచ్చిందే తను. సార్. తన ముందు నుంచి ఉన్నాయి. కానీ గంటలు, 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 గంటలు మాట్లాడుతూ అంటే ప్రతి మనిషి దగ్గర ఉంటుందండి ఇది. ఎవ్రీబడీ హాస్ సంథింగ్ టు సే. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చి నా గురించి చెప్తాను. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు సంబంధించిన వాటిలో 2 ఉంటాయి. ఒకటి డబ్బా కొట్టుకోవడం. సార్. నాకెంత తెలుసు, అంత తెలుసు, అంత తెలుసు. రెండోది ఒక తాపత్రయం. నా వీడియోస్ అన్ని సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, నా వల్ల ఎవరికైనా ఏదైనా ఒక బెనిఫిట్ జరిగితే బావుండు అన్న తాపత్రయం నాకుంది.